సోలార్ స్కీమ్లో స్కామ్ అంటూ 1000 కోట్ల మేతకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్ స్టార్ట్ అయిందా? నేను ఇంతకుముందు కూడా అదే చెప్పిన. ఏమని, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ స్కామ్లు, అంటే గతంలో అధికారం అనుభవించి వాళ్ళు చేసినటువంటి తప్పులు, లేకపోతే అప్పటి నిర్ణయాలు, అప్పటి స్కామ్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎట్లయితే వెతికి తీసుకొస్తారో, ఇప్పుడు వీళ్ళు అదే చేసింది. కాంగ్రెస్ మనకు ఒక పెద్ద లిస్ట్ చెప్పింది. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే గొర్రెల స్కామ్ దాకా, ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు పెడితే యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణం దాకా అన్నీ అయిపోయినాక బతుకమ్మ చీరల స్కామ్ అని కూడా చెప్పారు. మొన్నటికి మొన్న హరితహారంకి సంబంధించి కూడా ఒక స్కామ్ జరిగిందని చెప్పారు. అట్లనే ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఏది ఇస్తారు, ఇక ఒకటొకటి ఇప్పుడైతే చెప్తుర్రు, అప్పుడేమో తీస్తుంటారు. అందుకే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకి ఇక షటిల్ బస్సులు వేస్తారు. వీళ్ళు జైలుకు ఇంటికి జైలుకి ఇట్లా జైలుకి వెళ్ళి ఇంటికి తెచ్చాగానే మళ్ళీ తీసుకుపోనికి మళ్ళీ తయారుంటారు అన్నట్టు. అట్లా షటిల్ బస్సులు వేస్తారు వీళ్ళకి అని చెప్పినాం కదా. అట్లనే మళ్ళీ భూముల స్కాము, హిల్ట్ భూములది అయిపోయింది. ఫ్యూచర్ సిటీ, ఇక ఫ్యూచర్ సిటీలో మరి ఎవరి ఫ్యూచర్ కోసం కడుతుండో మరి ఎందుకోసం కడుతుండో తెలియదు. కానీ మళ్ళా నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడిందంటే, ఏమక్కర మనకు ఇంత పెద్ద సెక్రటేరియట్ అన్నాడు. అది చూపిస్తాను నేను, ఆ వార్త కూడా చూపిస్తాను మీకు. నేను దానికంటే ముందు ఇది మాట్లాడుకుందాం. మీకు పిఎం కుసుమ్ కింద పవర్ ప్లాంట్లు కట్టుకున్న సింక్రనైజ్కు నిరాకరణ, 1 మెగావాట్కు 10 లక్షల లంచం, ఒత్తిడి చేస్తున్న ఇంధన రెడ్కు అధికారులు, పథకంలో అక్రమాలపై మంత్రి బట్టి స్పందించాలి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకం పిఎం కుసుమ్లో కాంగ్రెస్ పెద్దలు 1000 కోట్ల స్కామ్కు తెరదీశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎందరో గ్రామీణ యువకులు అప్పులు తెచ్చి 1000-1200 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించుకొని 2-3 నెలలు దాటినా సింక్రనైజ్ చేసేందుకు నిరాకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సింక్రనైజ్ చేసేందుకు మెగావాట్కు 10 లక్షలు ఇవ్వాలని ఇంధన రెడ్కు చెందిన 2 అధికారులు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. కేంద్రం నిర్దేశించిన మేరకు యూనిట్కు ₹3.13 కాకుండా ₹2.90 మాత్రమే ఇస్తామని బెదిరిస్తున్నారని. మొత్తానికి ఇక్కడ జరుగుతుంది ఏందయ్యా అంటే, ఒక స్కామ్ జరుగుతుంది. ఆ అధికారులు ఏం చేస్తున్నారట అంటే, పైసలు ఇస్తేనే సింక్రనైజ్ చేస్తామని చెప్తున్నారట. చూడుర్రిగా మరి అధికారులు వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయల ఇక ఇంత పెద్ద స్కామ్ అట మండిపడ్డారు. సర్కారు పెద్దల మాటలు నమ్మి ప్లాంట్లు పెట్టిన యువకులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కుసుమ్ స్కీమ్ కింద మహిళలను కోటీశ్వరులు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గప్పాలు కొట్టడం తప్ప చేసిందేమీ లేదని దెప్పి పొడిచారు. కుసుమ్ స్కామ్పై ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనకు కూడా పాత్ర ఉన్నదని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో స్కీములు అమలు కాలేదని, కానీ రోజుకో కొత్త స్కామ్ వెలుగు చూస్తుందని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, నల్లమూతు భాస్కర్రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గాదర్ బాలమల్లు, పార్టీ నేతలంతా కూడా కూర్చొని ఏం మాట్లాడంటే, బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే కుసుమ్ స్కీమ్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల పేర్లతో పాటు విద్యుత్ శాఖలో మరో స్కామ్ను త్వరలోనే బట్టబయలు చేస్తామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రైతు భరోసా నిధుల కంటే సభలకే ఎక్కువ ఖర్చు, ఇది కరెక్ట్ చెప్పిండు ఈయన, బరాబర్ చెప్పిండు. ఇచ్చే పైసల కంటే ఎక్కువ ఈ పెట్టే సభలకు అవుతుంది ఖర్చు. ఇక ధాన్యం కొనుగోలులో సర్కార్ ఘోరంగా విఫలమైందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే వడ్ల కుప్పలు రోడ్లపై ఉండగానే 15 రోజుల కిందటే కొనుగోలు పూర్తి చేశామని ప్రకటించుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు చెల్లించామని ప్రకటించుకోవడం, నిజంగా పేపర్లలో ప్రకటనలు ఏవైతే ఇచ్చుకుంటున్నారో వీటి గురించి దెప్పి పొడిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తమతో వస్తే కొనకుండా మిగిలిన వడ్ల రాసులను చూపిస్తామని సవాల్ విసిరారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మిగతా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం 30,000 కోట్లు రైతులకు బాకీ పడ్డదని చెప్పారు. 30,000 కోట్లు ఇవ్వాలి లెక్కకైతే. 9,000 కోట్ల చొప్పున 3 సార్లు ఎగ్గొట్టారు కాబట్టి ఇంకోసారి సగం ఎగ్గొట్టారు. మొత్తం 3.5 సార్లు ఎగ్గొడితే 30,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు బాకీ ఉన్నారు. ఇదిగోండి, ఇచ్చిన నిధుల కంటే సభల నిర్వహణకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. యాసంగి పంటల పెట్టుబడి సాయం అందించకుండానే వానాకాలం పంటకి ఇస్తామని చెప్పుకోవడం శోచనీయమని మండిపడ్డారు. అక్టోబర్లో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో లబ్ధి కోసం మరో కొత్త నాటకాన్ని తెరలేపిందని ఆరోపించారు. సర్కారు తీరుతో విసిగిపోయిన రైతులు తిరగబడతారు, జాగ్రత్త అని హెచ్చరించారు. గల్లీలో ఫైటింగ్, ఢిల్లీలో డ్యూయెట్. ఈడేమో ఫైటింగ్ చేస్తారు, ఆడేమో డ్యూయెట్. నేను మొన్న చెప్పలేదా, ఈడేమో కత్తులతో పొడుచుకుంటారేమో అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు, పోయి ఆడ డ్యూయెట్లు పాడుతున్నారు కలిసి. అదే విషయం గురించి ఈయన విమర్శిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు. మోదీ బాబుల క్రాస్ బ్రీడ్ అంటూ రేవంత్, బీఆర్ఎస్ పని అయిపోయిందని పీసీసీ చీఫ్ మహేష్ పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోతే పొద్దున్నేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ గురించి కాదు, ముందు నీ పదవి ఉంటుందో ఊడుతుందో చూసుకో, మీ ముఖ్యమంత్రి నీపై కుట్రలు చేస్తున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాయ మాటలు చెప్పడం, మోసం చేయడం హైబ్రిడ్ కాంగ్రెస్ కు మొదటి నుంచి అలవాటేనని తూర్పారబట్టారు. ఈయన చెప్పేది ఏంటంటే, ఒకవేళ సరే అది ఏదైనా కావచ్చు, మా పని అయిపోయిందని మీరు అనుకుంటే మరి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మా ముచ్చటను తీస్తున్నారు పొద్దుగల్లేస్తే అని అంటూ, ఫస్ట్ నీ పదవి చూసుకో,
జాగ్రత్త, రేవంత్ రెడ్డి నీ కిందికి నీళ్ళు తెస్తుండు, నీ సీటు కిందికి త్వరలో నేను తప్పించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు, నువ్వు ఫస్ట్ నీ సీట్ చూసుకో, మా సీట్ తర్వాత అని ఈయన సెటర్లు వేస్తూ ఉన్నాడు.